ఈ 2 క్వెషన్స్‌లో కూడా కామన్‌గా మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలంటే స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్‌ని ఫైండ్ ఔట్ చేయాలి రెండిట్లో కూడా. సో ఇక్కడ ఎక్కడ డిఫరెన్స్ ఉందంటే ఇక్కడ ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చింది కదా, మనం ఫైండ్ ఔట్ చేసిన స్ట్రెయిట్ లైను సో ఈ లైన్‌కి ప్యారలల్‌గా ఉండేది దీంట్లో కనుక్కోవాలా. సో ఇందులో ఈ స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ ఉంది కదా, ఇచ్చినటువంటి లైన్ ఈక్వేషన్‌కి పర్పెండిక్యులర్ ఉండే లైన్ ఇందులో కనుక్కోవాలి. సో ఇందులో కూడా అంతే, మనం కనుక్కున్న స్ట్రైట్ లైన్ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది, ఇక్కడ అంతా ఇచ్చాడు. సో మనం కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది ఇచ్చాడు. సో అన్నిటిలో ఒకటే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ఏంటి, ఈ స్ట్రైట్ లైన్ దీనికి ప్యారల్గా ఉండేది ఈ పాయింట్ నుంచి పాస్ అయితే కనుక్కోవాలి. సో ఇందులో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ లైన్కి పర్పెండిక్యులర్ ఉండాలా, ఈ పాయింట్ నుంచి పాస్ అయితే కనుక్కోవాలి. ఇంత డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్యారలల్, ఇది పర్పెండిక్యులర్, అదే డిఫరెన్స్. ఫార్ములాస్ ఉంటాయి, రెండింటికి మధ్య ఫార్ములాస్ ఉంటాయి. అది ఎట్లా ఉందంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అదేమంటున్నాడు వాడు, ఒక లైన్ ఇచ్చిండు, ఒక పాయింట్ ఇచ్చిండు కదా. సో అది రాసి మనం ఫార్ములా రాస్తాం. ఎలా రాస్తాం అంటే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద ఒక పాయింట్ అని చెప్పిన దాన్ని ఎక్స్ పాయింట్ అనుకుంటున్నాడు. అండ్ ప్యారలల్ టు ద ఒక లైన్ ఉంది కదా, అది ఏ ఫార్మాట్లో ఉంది, ఏఎక్స్ ప్లస్ బై బీవై ప్లస్ ఈక్వల్ 0 జనరల్ ఫార్ములా ఉంది. దాంతో కంపేర్ చేసుకొని ఏబీసీ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అవి మనం ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాలో వాడాలి. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటాను, సో x1 y1 ఉంది కదా, ఏ ఇంటూ ఇక్కడ చూడమ్మా, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1. ఇక్కడ y దగ్గర ఇక్కడ కాన్స్టెంట్ వాడకూడదు, ఆ ఫార్మాట్లో ఉంటుంది. ఇది ప్యారలల్ అయితే. ఇక్కడ ఏం చెప్పాను నేను, పర్పెండిక్యులర్ కదా, సేమ్ ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు కదా. సో ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ద ఈ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ 0 అంటే జనరల్ ఫార్ములా స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి, పాసింగ్ త్రూ ద x1 ఎలా రాసినా ఒకటే. సో దానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడైతే యాజ్ ఇట్ ఈస్గా ఏ పక్కన ఎక్స్ మైనస్ ఎక్స్ పైన ఉంది, బి పక్కన వై మైనస్ ఉంది. ఇక్కడ రివర్స్, బి పక్కన ఎక్స్ మైనస్ ఎక్స్ పైన ఉండాలి, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉండాలి. వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మైనస్ ఉందనుకో ఇక్కడ ప్లస్ ఉంటుంది. సో కాబట్టి ఏ ఇంటూ వై మైనస్ y1 గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ పక్కన ఎక్స్ మైనస్ x1 ఉంటుంది, బి పక్కన వై మైనస్ y1 ఉంటుంది. ఎప్పుడు ప్యారలల్ అయితే. పర్పెండిక్యులర్ అయితే సో ఏ పక్కన చూడండి, బి పక్కన ఎక్స్ మైనస్ x1 రాయాలి, నెక్స్ట్ మైనస్ ఏ ఇంటూ వై మైనస్ y1 ఈక్వల్స్ టు 0. ఇది ఫార్ములా. ఇది x1 అయిన ఒక పాయింట్ ఏఎక్స్ ప్లస్ బై ప్లస్ ఈక్వల్ 0 ఫార్మాట్ ఉంటే ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేస్తే ప్యారలల్గా ఉంటేనేమో ఇది ఫార్ములా, పర్పెండిక్యులర్గా ఉంటేనేమో ఇది ఫార్ములా. సో ఈ ఈక్వేషన్ని దీంతో కంపేర్ చేసుకొని సో ఏబీ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, సి వాల్యూతో మనకు అవసరం లేదు. సో దీంట్లో x1 y1 అంటే ఈ 5,4. ఓకేనా, సో x1 y1 దగ్గర 5,4 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దీంట్లో ఏ బి దగ్గర 2,3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో అలా సబ్స్టిట్యూట్ చేశాడు. తర్వాత మనం ఎక్స్పాండ్ చేసుకుంటాం, దీంతో ఎక్స్పాండ్ చేసుకొని సో ఫస్ట్ ఎక్స్ టర్మ్స్, తర్వాత వై టర్మ్స్, కాన్స్టెంట్స్ రెండింటిని సింప్లిఫై చేసుకుంటే ఇది వస్తుంది. అదే సెకండ్ ప్రాబ్లంలో సేమ్ పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా వాడుతున్నాం. జాగ్రత్తగా చూసుకోండి. ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ వాల్యూ ఇది, బి వాల్యూ ఇది, సింబల్స్తో సహా జాగ్రత్తగా చూసుకోవాలి. సింబల్ ఉన్నది, ఏ వాల్యూ ఇది, బి వాల్యూ -3. సో చూసినా బి వాల్యూ దగ్గర ఫస్ట్ బి ఇక్కడ ఎక్స్ మైనస్ x1. సో బి వాల్యూ ఇది ఎక్స్ మైనస్, తర్వాత మైనస్ పెట్టుకోవాల్సిందే, తర్వాత ఏ తీసుకోవాలి. సో తర్వాత ఏ వాల్యూ 5 ఇంటూ వై మైనస్ y1. సో ఇక్కడ ఏంటంటే y1 వాల్యూ నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది. సో దీంతో జాగ్రత్తగా ఎక్స్పాన్షన్ చేయాలి నెగిటివ్ వచ్చినప్పుడు. సో దీన్ని కూడా -5తోని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి. సో ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ -3x, -5 ఈ రెండింటిని సింప్లిఫై చేసుకుంటాం. లాస్ట్కి ఏం చేస్తామంటే ఎక్స్ ముందు పాజిటివ్ ఉండాలి కాబట్టి సింప్లిఫై చేసిన తర్వాత వచ్చిన అన్ని సింబల్స్ మార్చుకుంటే ఇది మనకి ఇది ఆన్సర్ వస్తుంది.